రామూర్తి గారు నమస్కారం అండి. నమస్తే. జయరాం గారు మీరు కొంచెం రైట్కి తిరగండి, యా కొంచెం రైట్కి ఉండండి. బస్. ఓకే, ఫిక్స్ ఫిక్స్. కొంచెం హెడ్ పైకి అయింది, కొంచెం కిందికి. ఓకే. రామూర్తి గారు నమస్కారం అండి. నమస్తే. కల్వకుంట్ల కవిత వర్సెస్ తన్నీర్ హరీష్ రావు, వీరిద్దరి మధ్య మాటల యుద్ధం. అంటే హరీష్ రావు గారు ఇప్పటి వరకు మాత్రం ఎట్టి పరిస్థితులను నోరు జారలేదు, కానీ లీకుల వీరుడు హరీష్ రావే మాకు వెనకాల దయ్యాలు ఉన్నాయి అంటే వాస్తవానికి కూడా అప్పటికి కూడా మాట్లాడడం జరిగింది. వెనక దయ్యాలు ఉన్నాయి, వెనక దయ్యాలు ఉన్నాయి, తండ్రి వెనకాల దయ్యాలు ఉన్నాయి, కేసీఆర్ వెనకాల దయ్యాలు తిరుగుతున్నాయి, మొత్తం నాశనం చేస్తున్నాయి అనేది తీసుకొచ్చినా కానీ సంతోష్ రావు, హరీష్ రావు వీళ్ళిద్దరి పేరే తప్ప ఇంకెవరి పేరైతే రాలే. కానీ ఈరోజు నేరుగా కూడా హరీష్ రావు పైన ఆమె కామెంట్లు చేయడం జరిగింది. ఎందుకనంటే హరీష్ రావు జాగిరి కాదు, ఎవరి జాగిరి కాదు, ఏ ఊరైనా కానీ ఇది చింతమడక కావచ్చు, సంథింగ్ సిద్దిపేట కావచ్చు, ఏదైనా కూడా ఎవరి జాగిరి కాదు, ఎవరికి రాసేది, అవసరమైతే నేను కూడా మెదక్ నుంచి పోటీ చేస్తాను అని. అంటే ఇంత అంటే పకడ్బందీ అంటే వేరే వేరే వాళ్ళ గురించో, వేరే పార్టీల గురించో, లేకుంటే వేరే నాయకుల గురించి మాట్లాడినా పర్లేదు, కానీ ఒక కుటుంబంలో ఒక వ్యక్తిగా, తనకు ఒక బావగా, అదేవిధంగా ఇదే పార్టీలో గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి రెండు సార్లు ఒక మంత్రిగా చేసినటువంటి వ్యక్తిని ఇలా మాట్లాడడం ఎలా చూడొచ్చు? మీ పార్టీ పరిస్థితులు ఏంటి, ఎలా ఉన్నాయి, అసలు మీ పార్టీలో ఎలా చర్చించుకుంటున్నారు దీనిపైన? కవిత వేరే పార్టీ పెడితే వెళ్తుందనా, లేదా మళ్ళీ పార్టీలోకి తీసుకుంటామనేనా? కవితక్క అంశాన్ని నేను 2 భాగాలు విభజిస్తా. 6 నెలల ముందు, 6 నెలల తర్వాత. 6 నెలల ముందు ఏ విధంగా మాట్లాడింది, 6 నెలల కింద ఏం మాట్లాడింది అన్నది కొంత మనం కులంకుశంగా వివరించే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఈ లెటర్ స్టార్ట్ ఏదైతే ఫస్ట్ లెటర్ ఏదైతే వరంగల్ సభ తర్వాత జరిగిన అంశాలు వాస్తవంగా అది పెద్ద అంశాలు కూడా కాదు, అందులో బ్రహ్మ పదార్థం కూడా ఏం లేదు. మా భవన్ లో ఎంపీ ఎన్నికలు ఏదైతే ఆ ఓటమి పాలైన తర్వాత ఓపెన్ గా కార్యకర్తలు చేసుకున్న డిస్కషన్స్ మాత్రమే, అందులో వాస్తవంగా ఏమి లేవు. దాని తర్వాత అందులో ఒకటే నాకు ఇబ్బెట్టిగా అనిపించే అంశం ఏంటంటే కేసీఆర్ దేవుడు, దేవుని చుట్టూ దయ్యాలని. అంటే వాస్తవంగా దేవుడు అట దగ్గర దేవుని యొక్క భక్తులు, దేవునికి సంబంధించిన అంశాలు మాత్రమే ఉంటాయి, దయ్యాలు ఉండవు అన్నది జగమెరిగిన సత్యం. అదే విధంగా దాని తర్వాత వెంటనే జగదీశ్వర్ రెడ్డి మీద కొంత అడిగితే, కవితక్క గురించి అడిగితే మేము అంత పట్టించుకోము కవితక్క అన్న అంశం తర్వాత బాడీ షేమింగ్ చేయడం జరిగింది. ఏదో కవితక్క లిల్లీ పుట్టాని అనడం. ఎందుకంటే అది తొందరపాటు. ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు కూడా తొందరపాటు ఉండదు. ఒక గౌరవ కేసీఆర్ గారి బిడ్డ ఎన్ని నేర్చుకోవాలి అంత నేర్చుకోవాలి, కానీ వాస్తవానికి ఏంటంటే బాడీ షేమింగ్ చేయదు. గతంలో బాడీ షేమింగ్ చేసినప్పుడు కూడా కవితక్క కూడా చాలా అంశాలు చాలా విధాలుగా మాట్లాడింది. అంటే కేటీఆర్ గారి పుత్రుని విషయంలో చేసినప్పుడు కూడా. అదే విధంగా సంతోష్ రావు గారి మీద, అదే విధంగా హరీష్ రావు గారి మీద కూడా దాని తర్వాత ఎందుకంటే జగదీశ్వర్ రెడ్డి తర్వాత ఏదైతే మొన్న వెంటనే ఏదైతే కాళేశ్వరానికి సంబంధించి ఏదైతే మొత్తం కంప్లీట్ గా అవినీతి చేసిల్లు అన్నది ఒక అంశం తీసుకొచ్చింది. అందులో మెగా కృష్ణారెడ్డిని కూడా కలిపింది. వాస్తవం ఏంటంటే ఇక్కడ సెల్ఫ్ అవుట్ అయింది కవితక్క. ఎంత వికెట్లు ఆమె కొట్టుకున్నది. ఎందుకంటే వాస్తవంగా మేడిగడ్డ కాళేశ్వరంలో కాంట్రవర్సీ అంశం ఏంటంటే వాస్తవంగా ఏంటంటే 7వ బ్లాక్ కొంచెం కుంగింది, అది కూడా 2 పిల్లర్లు. అది కూడా వాస్తవంగా మేడిగడ్డ ఏదైతే 4,600 కోట్లు మాత్రమే, అది కూడా కట్టింది మెగా కృష్ణారెడ్డి కాదు, ఎల్ఎన్టీ కంపెనీ. మెగా కృష్ణారెడ్డికి ఇచ్చిన అన్ని అంశాలు ఏదైతే ఆయన ఆబ్జెక్ట్స్, అదే విధంగా ఏదైతే ఆయన ఎలిమెంట్స్ ఏదైతే ఇందులో తీసుకున్నాడో కాళేశ్వరంలో అవన్నీ సవ్యంగా ఉన్నాయి. వాటి మీద విచారణ లేదు, ఎక్కడ కూడా అవినీతి ఆరోపణ లేవు. ఎందుకంటే మేము కాళేశ్వరం విషయంలో ఏదైతే ఆర్ఈసీ కంపెనీ, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి వెళ్ళి 94,000 కోట్లు తీసుకోవడం జరిగింది. అందులో 80,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. లక్ష కోట్ల అవినీతి అన్నుల్లో కూడా కవితక్క కూడా చాలా పలుమార్లు కూడా కవితక్క నోట నుంచి చెప్పింది. అదే విధంగా ఈ అంశం ఏదైతే హరీష్ అన్న మీద, అదే విధంగా ఏదైతే సంతోష్ రావు గారి మీద, అదే విధంగా ఏదైతే మెగా కృష్ణారెడ్డి మీద ఆరోపణలు చేసిన 2-3 రోజులకే మళ్ళొక ప్రెస్ మీట్ పెట్టింది. కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్టు, కాళేశ్వరం వరప్రసాద్ని, కాళేశ్వరం ద్వారానే తెలంగాణకు నీళ్ళు వచ్చినాయి, అంతే తప్ప తెలంగాణకు కాళేశ్వరం ద్వారా అద్భుతాలు జరిగినాయని మళ్ళీ కవితక్క చెప్తుంది. ఎందుకంటే ఇక్కడ డ్యూయల్ మైండెడ్ గా కొంచెం ఎందుకో కన్ఫ్యూజన్ కవితక్క లాగా కనబడుతున్నారు. అదే విధంగా నిన్న ఏదైతే చింతమడకకు పోయింది, బతుకమ్మ ఆడుకోనికి పోయింది. వాస్తవంగా మేము ఎక్కడ కూడా ఎవరిని కూడా ఆపమండి. ఎందుకంటే తెలంగాణలో అందరూ పౌరులే, బిడ్డైనా తల్లైనా కొడుకైనా ఎవరైనా కూడా ఎవరైనా ఇక్కడికి పోవచ్చు. ఎప్పుడు కూడా సిద్దిపేటకు కానీ ఏదైతే 119 నియోజకవర్గాలు కానీ ఎవరైనా ఎక్కడైనా ఎవరిని ఆపలేదు, ఏ పార్టీ ఆపలేదు. ఎవరైనా ఆపినా కూడా వాస్తవంగా వాళ్ళకి ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. ఎందుకంటే రాజకీయాల్లో చేసేటప్పుడు వాస్తవంగా కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు దాన్ని కేజీఎఫ్ లాగా వర్ణించింది. నేనేమంటున్నా, అసలు దాన్ని కేజీఎఫ్ లాగా చేస్తావా కవితక్క అని అంటున్నా.
ఎందుకంటే సస్యశ్యామలంగా ఉన్న తెలంగాణ, వాస్తవంగా ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలగని తెలంగాణ. ఇప్పుడు మనం కొట్లాడుకుంటే అవతలోనికి సంద అవుతుంది అన్నది క్లియర్ గా తెలుసు. ఎందుకంటే ఈ అంశం తెలిసి కూడా కవితకు ఎందుకు ముందుకు పోతుందో నాకు అర్థం అవ్వట్లేదు. అదే విధంగా నాన్నకు నన్ను దూరం చేశారని మాట్లాడుతుంది. నాన్నకు ఎవరు దూరం చేయరండి. వాస్తవంగా ఏంటంటే నాన్నకు మనం దూరం అవుతాం. ఎందుకంటే మన ప్రవర్తన కానీ మన కథ కానీ కొంచెం పార్టీకి ఇబ్బందికరమైన వాతావరణం కలిగినప్పుడు గౌరవ కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని, ఎందుకంటే కేసీఆర్ ని దేవుడిగా భావిస్తున్నావు కాబట్టి, వాస్తవం కవితక్క దేవుడిగా భావించినప్పుడు దేవుడి నిర్ణయం వాస్తవంగా స్థిరత తప్పకుండా పాటించాలి. ఇక దానిలో క్వశ్చన్స్ లేవు. సస్పెండ్ చేసినప్పుడు సైలెంట్ గా ఉండాలి. ఎందుకంటే తండ్రి, అసలు ఇంకోటి ఏంటంటే తండ్రిని కాదని ఎవరు కూడా ఎనీ రాజకీయం చేసినా ఏమి ఏమి అంటే వాస్తవంగా ఏం సాధించాలనుకున్నా ఏం వచ్చినా కూడా మనం ముఖ్యమంత్రులమైనా లేకపోతే ఇంకేదైనా ఎమ్మెల్యేలమైనా లేకపోతే ఇంకే మంత్రులమైనా కూడా వాస్తవంగా వరస్టే. నేను ఏమంటున్నా, తండ్రి నిర్ణయాన్ని తూచా తప్పకుండా పాటించాలి. అదే విధంగా అవసరమైతే నువ్వు తప్పు చేయలేదని తండ్రి దగ్గరికి పోయి వాస్తవంగా ఏమన్నా చెప్పుకుంటే చెప్పుకో. ఎక్కడ కూడా గోడలకు ఏదైతే బారికేట్ లేవు. క్లియర్ గా ఎక్కడైతే వాస్తవంగా చెప్తున్నా, తెలంగాణ ఏర్పాటుకు ముందు నుంచి తెలంగాణ తర్వాత కూడా గౌరవ కేసీఆర్ గారు వాస్తవంగా అందరినీ కలిసి కానీ బదనాం చేశారు. ఎందుకంటే తీవ్రంగా బదనాం చేశారు. ఎందుకంటే ఓపెన్ గా చెప్పాలనుకుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఎవరిని కలవట్లేదు. వాస్తవంగా ఒక ముఖ్యమంత్రి అనే క్యాండిడేట్ కలవాలనుకున్నప్పుడు కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు వాళ్ళ మొత్తానికి మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాళ్ళ నాన్నగారు ఎప్పుడైనా ఎన్ని విధాలుగా కలిసింది అన్ని విధాలు కలిసింది. మొన్న కూడా కలిసింది. వాస్తవం ఏంటంటే అక్కడ ఏదో నొచ్చుకున్న అంశాలు ఉంటే ఉండొచ్చు. వాస్తవంగా అంతర్గత విషయాలు. నేనేమంటున్నా అంటే రాజమౌళి గారు, వాస్తవంగా చెప్పాలంటే మనుషులుగా పుట్టిన దేవుళ్ళు వాస్తవంగా ఏదైతే ఈ భూమండలం మీద యేసుక్రీస్తు గాని, రాముడు గాని, కృష్ణుడు గాని వాళ్ళకే తప్పలేదండి కష్టాలు. మేమెంత అండి? ఇప్పుడు ప్రతి అంశాన్ని కూడా మేము వాస్తవంగా ఏంటంటే ప్రతి కుటుంబంలో ఇంటింటికి మట్టిపోయి అన్నట్టు మా కుటుంబంలో కూడా కొన్ని ఉంటే ఉండొచ్చు. ఆమె రాజకీయంగా అడిగేస్తే వేయచ్చు. వద్దాం ఏమంటే ఎవరి కూడా శాశ్వతంగా ఎవరు కూడా పుట్టుకొని రారు, పట్టుకొని రారు. ఎందుకంటే ఆమె నిర్ణయం తీసుకున్నది, ఆమె పోతున్న దారిలో కూడా చాలా విధంగా వాస్తవంగా చెప్పాలంటే కొన్ని స్కామ్లలో కూడా ఏదైతే మొన్న గతంలో ఏర్పడ్డప్పుడు కూడా వాస్తవంగా ఒప్పుకోకపోయినా పార్టీకి నష్టం జరిగింది అన్నది కూడా జగబెరిగిన సత్యం. కానీ ఆమె ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు ఎవరైతే ఇప్పుడు గౌరవ హరీష్ రావు గారి మీద వాస్తవంగా ఆరోపణలు చేసినప్పుడు, ఎందుకంటే వాస్తవంగా ఆయన ఏదైతే వాస్తవంగా ఓపెన్ గా మాట్లాడుకుంటే అసెంబ్లీలో ఏదైతే అతి కీలకమైన ఘట్టం కాళేశ్వరం గురించి ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే పొలిటికల్ ఘోష్ కమిషన్ అనుకోవచ్చు. అది ఏర్పాటు చేసి ఏదైతే తుది నివేదిక వచ్చిన తర్వాత అసెంబ్లీలో పెట్టి మాట్లాడుతున్న క్రమంలో ఆ రోజు తన సొంత ఏదైతే బిడ్డది ఉన్నా కూడా దాదాపు మార్నింగ్ 4 గంటల ఫ్లైట్ ఉన్నా కూడా కంప్లీట్ ఏదైతే 12 గంటల లోపే సమాధానం చెప్పి పిన్ టు పిన్ క్లియర్ గా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది, ఎంత కుట్ర చేస్తున్నది, కాళేశ్వరం మీద ఏం జరిగిందని కులంకుశంగా వివరించి పోయిన తర్వాత కుట్రపూరితంగా రాత్రికి హరీష్ అన్న పేరు పుట్టుకొచ్చింది తప్ప కవితక్క నోటకి అంత ముందు ఒక్కసారి కూడా హరీష్ రావు గారి మీద మాట్లాడింది కవితక్క. ఏదైతే కాళేశ్వరం అంశం అసెంబ్లీ ఏదైతే అయిన తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం అంటే వాస్తవంగా చెప్పాలంటే ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో కవితక్క అని చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలు చాలా ఉంటాయండి. ఇప్పుడు తండ్రిని కాదని బిడ్డ ఏం సాధించలేదు, అది సాధించినా కూడా అది సాధింపు కిందికి రాదని నేను చెప్తాను.